నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. పనుల పురోగతిపై ఆరా. వినుకొండలో దోమల నివారణకు శానిటేషన్ సిబ్బంది చర్యలు పర్యవేక్షించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్. నియోజకవర్గంలో ప్రతి చోట శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద 15.83 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అందుగుల కొత్తపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు నాగశ్రీనురాయన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఏంటి లేట్ అవుతాం? ఎప్పుడు స్పాన్లకి 4 స్పాన్లు నెలాఖరికి అయిపోతాయి. నెలాఖరికి మార్చిలో పోతే పోయేదంటావా? కూడా మొదలు పెట్టారు సార్. కాంక్రీట్ వర్క్ చూసారు. అప్రోచ్ 100 years సార్. మ్యాక్సిమం 70 years. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రెండు వైపులా అప్రోచ్ రోడ్, అటువైపు ఇటువైపు, అటు నూజెండ మండలం వైపు, వినుకొండ మండలం వైపు రెండు వైపులా అప్రోచ్ రోడ్లు అవ్వాలి. ఈరోజు గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచాలి అంటే, ప్రజలకి ఆర్థిక బాటలు వేయాలంటే రోడ్లు, బ్రిడ్జిలు చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోడ్డు, బ్రిడ్జిలు వస్తే రైతులు పండిన పంటల్ని మార్కెట్కి తీసుకెళ్ళడానికి, అమ్ముకోవడానికి, గిట్టుబాటు ధర సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు ఈ బ్రిడ్జి ఉన్నందువలన అనేక గ్రామాలకి దూరం తగ్గింది. వినుకొండ ప్రాంతానికి వచ్చేటువంటి దూరం తగ్గింది. అట్లాగే ఇటు పైనుండి వచ్చేటువంటి వాళ్ళకి నేరుగా చింతల చెరువు నుండి కురిచేడు మండలాలు, ఇట్లా ప్రకాశం జిల్లా వెళ్ళటానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ రెండు జిల్లాలు, ఒక పక్క పల్నాడు జిల్లా, మరో పక్క ప్రకాశం జిల్లాని, రెండు జిల్లాలు కలపడానికి ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకులపాడు, పాత నాగిరెడ్డిపల్లి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. 15,83,00,000తోటి ఈ బ్రిడ్జి నాణ్యతా ప్రమాణాలతోటి నిర్మిస్తున్నాం. అలాగే పువ్వారు దగ్గర బ్రిడ్జి 20,15,00,000. ఈరోజు అందుగులపాడు, అట్లాగే మన పాత నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్నటువంటి బ్రిడ్జి 15,83,00,000. ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే అటు పల్నాడు జిల్లాకి, ప్రకాశం జిల్లాకి మధ్య దూరం తగ్గుతుంది. అంటే ఈ బ్రిడ్జిల ద్వారా చాలా గ్రామాలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. ఆర్థిక ప్రగతికి, రైతాంగం యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తుంది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ సీమల అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు ఈ గ్రామాల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధికి బాటలు వేయటం జరుగుతుంది. ప్రభుత్వం కనీసం అడుక్కో గుంత, గజానికో గొయ్యి రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్ల గుంతలు పడితే బోడ్చలేనటువంటి గత దుర్మార్గ ప్రభుత్వాన్ని చూసాం. అవినీతి దోపిడీ కానీ ప్రజల సౌకర్యం గురించి గాలి కుదిలేశారు. మరి గుంటలు పడితే బోడ్చలేదు, గజంలోతు గొయ్యిలు పడితే పట్టించుకోలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కిలోమీటర్లు గుంటలు పూడ్చాం, ప్రజలకు సౌకర్యంగా తీర్చిదిద్దాం. మొదటిసారి కూటమి ప్రభుత్వం మళ్ళీ గ్రామాల యొక్క అభివృద్ధి, ఎప్పుడు లేనటువంటి రోడ్లు, కొత్త రోడ్లు, అనేక రోడ్లు వేసాం. 2014-19లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అసలు రోడ్లు లేని కాడ తండాలకి, కొన్ని గ్రామాలకి అసలు తార్ రోడ్ లేని కాడ తార్ రోడ్లు వేసాం. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా కొన్ని గ్రామాలను గుర్తించి ఏ గ్రామాలకైతే రోడ్డు ఫెసిలిటీ లేదో అక్కడ మళ్ళీ తార్ రోడ్లు నిర్మించే విధంగా ఈరోజు మళ్ళీ చేపడుతున్నాం.
5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఊరికి కూడా ఒక తండాకి కానీ ఒక దళిత వాడికి కానీ కొత్తగా ఒక చిన్న గ్రామానికి కానీ ఒక్క రోడ్డు వేసిన పాపాను పోలే వైసీపీ పాలనలో. మరి ఈరోజు 20,000 కిలోమీటర్ల గుంటలు పొడచమే కాకుండా కొత్త రోడ్లు వేస్తున్నాం. కొన్ని గ్రామాలకి రవాణా సౌకర్యం లేనటువంటి గ్రామాలకి కొత్త రోడ్లు వేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పల్లె పండుగ పేరుతో 4,500 కోట్ల రూపాయలు గ్రామ సీమల అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది గత సంవత్సరం. అంతేకాకుండా అంటే 2,123 కోట్లతోటి 4,700 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. 12,999 గ్రామాలని కలపడానికి ఈరోజు 2,123 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 4,007 కిలోమీటర్లు పూర్తి చేసి 12,999 గ్రామాలకి మరి రోడ్లు అందించి రహదారులు అభివృద్ధి చేసి దాని ద్వారా వాళ్ళ యొక్క రైతాంగం యొక్క ప్రజల యొక్క ఆర్థిక ప్రగతికి బాట వేయటమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి మొదటిసారి స్కీము సాస్కీ పథకం రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ సాస్కీ పథకం ద్వారా విశిష్టమైన సేవలు అందించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పథకం ఈ రాష్ట్రంలో ప్రజలకి గ్రామాలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం. ఈ పథకాన్ని ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైసీపీ పాలనలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిర్వీర్యం అయిపోయింది. జిఎస్డిపి పడిపోయింది. దేశ సగటు యావరేజీ కంటే తగ్గిపోయింది. రాష్ట్ర ప్రగతి దేశ యావరేజ్ కంటే పడిపోయింది 5 ఏళ్ల వైసీపీ పాలనలో. ఇప్పుడు మరి సగటు 8.7 ఉంటే జిఎస్డిపి దేశాన్ని మన రాష్ట్రాన్ని 2వ త్రైమాసికంలో 11.28% పెరిగింది. ఈరోజు దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ బొల్లాపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆట స్థలం పరిశుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. బొల్లాపల్లి ఎస్ఐ సమీర్ బాషా ఎస్ఎంసి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రొక్లైన్ల సహాయంతో ముళ్ల కంపాలను తొలగించి ఆట స్థలంలో అందుబాటులో తీసుకొని వచ్చేందుకు గ్రామస్తులు కూడా ముందుకు వచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ ఖాసిం, ఎస్ఎంసి సభ్యులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాఫ్ట్వేర్ కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. వినుకొండ పట్టణంలోని విద్యానగర్ నందు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కుందుర్తి వెంకట రవికుమార్, రమాదేవిల కుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి హనుమత్ శాండిల్వా అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. విహారయాత్ర నిమిత్తం అస్సాం వెళ్లిన ఆయన 5వ తేదీన జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండలో దోమల నివారణకు శానిటేషన్ సిబ్బంది చర్యలు చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో మంగళవారం పలు వీధుల్లో, ఖాళీ స్థలాల్లో, డ్రైనేజీలలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. చలికాలం కావడంతో డ్రైనేజీల్లో పురుగులు, దోమలు అధికంగా ఉంటాయని, ఫాగింగ్ ద్వారా వాటిని నివారించవచ్చని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి చోట శాంతి భద్రతా పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. వినుకొండ పట్టణంలోని ఆయన కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. జీవి మాట్లాడుతూ ఎక్కడ అసాంఘిక శక్తుల్ని ఉపేక్షించవద్దని, గంజాయి, డ్రగ్స్ ను పూర్తిగా నిర్మించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేర ప్రవృత్తి గలవారి కదలికలు ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. మరీ ముఖ్యంగా మహిళల భద్రతా విషయంలో వచ్చే ఫిర్యాదులను అత్యంత అప్రమత్తత, వేగంగా స్పందించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండాలని, అవసరమైతే సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో వినుకొండ పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్ల సిఐలు ప్రభాకర్, బ్రహ్మయ్యలు ఉన్నారు. వినుకొండలో పారిశుద్ధ పనుల నిర్వహణను పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మంగళవారం తెల్లవారుజామున పరిశీలించారు. పురపాలక కార్యాలయంలో కార్మికులు హాజరైన అనంతరం ఆయన పలు వీధుల్లో పర్యటించారు. ప్రధాన రహదారులు, వార్డుల్లో పారిశుద్ధ పనులు సక్రమంగా నిర్వహించాలని, ఎక్కడ లోపాలు లేకుండా చూసుకోవాలని కమిషనర్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వారి సూచనల మేరకు వినుకొండ పట్టణం శ్రీ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని దక్షిణ మధ్య రైల్వే, డిఆర్ఎం,
సుదేష్ణని దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యురాలు కొంకా రాధ, దేవస్థానం సభ్యులు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు శ్రీ గుంటాంజనేయ స్వామి వారి చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరారు. అందుకు వెంటనే స్పందించిన డిఆర్ఎం అనుమతి ఇచ్చినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా వినుకొండ ప్రజల తరపున డిఆర్ఎం కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.